వృద్ధురాలికిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు పవన్. ఆమెకు 50,000 నగదు, దివ్యాంగుడైన ఆమె మనవడికి ₹1,00,000, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొడుకుకు 3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్ను అందజేశారు. తన ఎమ్మెల్యే జీతం నుంచి ప్రతి నెల పెన్షన్ రూపంలో 5,000 ఇస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇల్లు కూల్చివేశారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ ను కోరింది. ఆమెకు ఇచ్చిన మాట కోసం ఇవాళ ఇప్పటం వెళ్లి నాగేశ్వరమ్మను స్వయంగా కలిశారు పవన్. అదేమో ఎవ్రీ మంత్ వస్తుంది మీకు 5 మీరు మేడం మీరు శ్రీనివాసరావు గారు మీరు కలిపేయాలి ఈ కొడుకు ఏం పని చేయలేకపోతున్నారు.